హలో నమస్తే గాయస్, నేను మీ సతీష్ రికేష్ ఫోటోగ్రఫీ మడెక్స్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫుల్ లెంత్ వీడియోతో మీ ముందుకు రావడానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పి ఉంటాను అనమాట, ఒక మైక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్ కోసం అనేసి. సో మైక్ అయితే మనకు ఆర్డర్ వచ్చేసింది. ఈరోజు అదే మైక్లో మాట్లాడుతున్నాను. సో ఈ వీడియో ఈ మైక్ డీటెయిల్స్ కానీ మనకు బడ్జెట్ ఎంత పడింది తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. డెఫినెట్లీ మీకే అర్థమవుతుంది. ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఈ మైక్ ఫ్యూచర్స్ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు డిజిటెక్ నుంచి ఒక మైక్ అనమాట. 2-in-1 మైక్ అయితే ఇది మనకు స్మార్ట్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కానీ అట్ ద సేమ్ టైం డీఎస్ఎల్ఆర్ కెమెరా కానీ మిర్రర్లెస్ కెమెరాలకు కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఈ వీడియోలో ఈ మైక్ మనకు ఎంత కాస్ట్ పడింది అండ్ ఈ మైక్ ఫ్యూచర్స్ గురించి పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు మనం ఒక మైక్ అయితే యూస్ చేస్తున్నాం, అది బట్ చాలా చిన్న మైక్ అనమాట. ఎందుకంటే జస్ట్ 1000 నుంచి 1500 బడ్జెట్ మధ్యలో ఉంటుంది ఆ మైక్. ఇన్ని రోజులు మనం ఆ మైక్తో డబ్బింగ్ చెప్పుకుంటూ వీడియోలు చేసుకుంటున్నాము. సో ఇంకో విషయం ఏమంటే ఆ మైక్లో అంత వాయిస్ క్లారిటీగా లేదు. మీరే చూస్తుంటారు ప్రీవియస్ వీడియోలకి ఈ వీడియోకి వాయిస్ చేంజ్ అనేది, వాయిస్ డిఫరెన్స్ అనేది మీరే డెఫినెట్లీ గెస్ట్ చేస్తుంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి గాయస్. సో ఈ మైక్ విషయానికి వచ్చేస్తే ఈ మైక్ అరౌండ్ మనకి 5K బడ్జెట్ మధ్యలో వచ్చేస్తుంది. 4.5 అండ్ 5K బడ్జెట్ మధ్యలో ఉంటుంది ఈ మైక్. ఇది వచ్చేసి మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఫ్లిప్కార్ట్లో ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువే చూపిస్తుంది. సో అమెజాన్లో అయితే కొంచెం జెన్యున్ ప్రైస్లో చూపిస్తుంది కాబట్టి దాంట్లో ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ మాదిరి ఉంటుంది అన్నమాట. డిజిటెక్ ఒకటి బాక్స్ వస్తుంది. సో ఇది మెయిన్ అనమాట. మాకు దీంట్లో వచ్చేసి రిసీవర్ అండ్ మైక్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి ఇది మనకు అమెజాన్ నుంచి మనకు బిల్ అనమాట, ఇన్వాయిస్ టైప్లో ఉంటుంది. మనకి ఎంత బడ్జెట్ పడింది అండ్ ఎవరు పర్చేస్ చేశారు ప్రతి ఒక్కటి దీంట్లో అనేది మనకి మెన్షన్ చేసి ఉంటారు మన అడ్రస్తో పాటు. సో మీరే చూడవచ్చు ఇక్కడ మనకి ఎంత బడ్జెట్ పడింది అనేసి 4.5K సంథింగ్ పడింది. సో ఇవన్నీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఇంకోటి వచ్చేసి యూజర్ మాన్యువల్ బుక్ అనమాట. మనకి ఇది డిజిటెక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బాక్స్తో పాటు. సో దీంట్లో వచ్చేసి మనకు ఈ మైక్ గురించి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. సో మీరే చూడొచ్చు ఇక్కడ ఈ దీని ఫ్యూచర్స్ అండ్ ఇది ఎట్లా యూస్ చేయాలి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. సో ఇటుపక్క చూస్తే ఇటు చూడొచ్చు, మొబైల్కి కానీ సపోర్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కెమెరాకి కానీ పనిచేస్తుంది అనమాట. ఇది యూజర్ మాన్యువల్. సో దీంట్లో పిన్ టు పిన్ దీని గురించి అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది అప్ టు 40 మీటర్స్ వరకు మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పనిచేస్తుంది. మైక్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ ఉంటుంది. సో ప్రీవియస్ మైక్తో పోలిస్తే ఈ మైక్ అనేది కొంచెం అప్గ్రేడ్ వర్షన్ కాబట్టి కొంచెం బాగానే ఉంటుందని చెప్పగలను. సో ఎందుకంటే తక్కువ బడ్జెట్ ప్లస్ అంత నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అందులో అంతగా ఉండదు. సో ఈ 3-4 డేస్ నుంచి నేను ఈ మైక్ యూస్ చేస్తున్నాను. సో యూస్ చేసిన తర్వాత నాకు నచ్చింది కాబట్టి ఈ మైక్ గురించి రివ్యూ కూడా మీ ముందు తీసుకొచ్చాను. సో ఇంకోటి మెయిన్గా మనం చూడాల్సింది ఇంకోటి అనమాట. దీంట్లో వాడు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు కంపెనీ వాడు ఈ డిజిటెక్ మైక్ నుంచి అంటే, దీంట్లో వచ్చేసి ఒక ఛార్జింగ్ కేబుల్ అనమాట. USB-Cతో ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇవి చెప్పాను కదా, ఇక్కడ క్లాత్ టైప్ ఉంటుంది అనమాట మైక్కి. సో ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది క్లాత్ టైప్ అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. పిల్లి పొచ్చి మాది చాలా స్మూత్గా ఉంది, అయితే బాగుంది. సో ఇక్కడ మనకు మైక్ ఇక్కడ పెట్టుకునేసి యూస్ చేసుకునే బాగుంటుంది అనమాట. సో మనకి ఇంకోటి ప్రొవైడ్ చేసింది వచ్చేసి పడగరా పడుతుంది. సో ఇంకోటి వచ్చేసి ఇది కేబుల్ అనమాట. దేనికి పనికి వస్తుంది అంటే రిసీవర్కు మన కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మొబైల్కి అయితే మనకి ఓటీజీ కేబుల్ అనేది ఉంటుంది అనమాట. సో కెమెరాకి ఓటీజీ అనేది ఉండదు. సో మన కెమెరా కోసం అనేది ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. నువ్వేం కనపడవు రారా. ఓకేనా. సో ఇది కెమెరాకి అండ్ రిసీవర్కి యాడ్ చేసుకుంటే సేమ్ మనకి ఇప్పుడు మొబైల్కి ఎట్లా యూస్ చేస్తున్నామో కెమెరాకి కానీ అదే విధంగా యూస్ చేయొచ్చు. సో ఇది కానీ సేమ్ క్లాత్. సో ఇంకోటి వచ్చేసి దీంట్లో ఇంకా 2 ఐటమ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి క్లిప్లు అనమాట. మనకు కెమెరాకి కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ మొబైల్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు కానీ మైకు ఇక్కడ క్లిప్లు అనేది వస్తుంది అనమాట. సో ఇవి 2 క్లిప్లు అయితే ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఇది ఓటీజీ C2C ఇచ్చాడు అనమాట. ఇంకోటి మనకు వచ్చేసి ఐఫోన్ కోసము ఎస్పెషల్లీ C2 లైట్నింగ్ కేబుల్తో కానీ వస్తుంది అనమాట ఓటీజీ. ఇప్పుడు దాంతోనే మనం రికార్డ్ చేస్తున్నాం అనమాట. వాయిస్ కానీ అంత బాగానే క్లారిటీగానే వస్తుంది అనుకుంటాను. ఒకవేళ మీకు వాయిస్ నచ్చుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఇంకో మైక్ అయితే అప్గ్రేడ్ అవుదాము. సో దాని తర్వాత మెయిన్గా
మైక్ విషయానికి వచ్చేస్తే యూఎస్బి సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. దీని ఫ్యూచర్స్ చూసుకుంటే 600 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాలంటే లాస్ట్ 3 days నుంచి ఈ మైక్ అయితే కంటిన్యూగా యూస్ చేస్తున్నాను. ఇంతకు ముందుగా నేను ఒక 10 to 20 వరకు షార్ట్ వీడియోస్ అయితే దీంట్లోనే డబ్బింగ్ చెప్పాను. అంటే ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను ఈ మైక్తోనే. ఛార్జింగ్ లైఫ్ వచ్చేసి అప్ టు 6 hours అయితే వస్తుందనేసి వాడు అమెజాన్లో మెన్షన్ చేసి ఉంటాడు అనమాట. సో 6 hours అనేది నేను చెప్పను. నేను 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పటి వరకు ఒక్కసారి కానీ ఛార్జ్ పెట్టలేదనమాట. ఇప్పుడు మీరే చూడొచ్చు ఛార్జింగ్ ఎంత ఉందనేసి. ఇప్పుడు 81% అయితే ఛార్జింగ్ ఉంది ఇంకా దీంట్లో రిమైనింగ్. 3 days నుంచి కంటిన్యూగా వాడినా కానీ ఇంత పవర్ బ్యాకప్ అనేది ఉందన్నమాట. మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంత బాగా వస్తుంది. ఇది వచ్చేది జస్ట్ 600 mAh బ్యాటరీ బ్యాకప్తోనే వస్తుంది. బట్ ఫ్యూచర్ పరంగా అయితే ఓకే ఎక్సలెంట్ అని చెప్తాను. సో ఇంకొక విషయం ఏమంటే ప్రీవియస్ వీడియోలుగా మీరు చూడొచ్చు షార్ట్ వీడియోలోనే ఆల్మోస్ట్ మనం లెంత్ వీడియోలు అయితే ఇంకా ఇప్పుడే ఫస్ట్ రికార్డ్ చేస్తున్నాము. ఇంతకుముందు వచ్చి వితౌట్ మైక్ అయితే చేస్తాము. ఆ వితౌట్ మైక్తో వచ్చేసి మనకు వాయిస్ అనేది అంత క్లారిటీగా ఉండలేదు. బట్ క్వాలిటీగా అంత బాగుండలేదు అనమాట. అప్పుడు కానీ చిన్న ఫోన్ యూస్ చేస్తున్నాను. సో అంతగా ఏం ఉండలేదు. సో ఇంకొక విషయం ఏమంటే మనము గివ్ అవే వీడియోస్ కానీ చాలా చేస్తున్నాం అనమాట ఈ మధ్య. సో అందుకనేది సో ఆ గివ్ అవే వీడియోలకి ఒక రీజన్ అయితే ఉందేమో. సో మనం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా ముందు మనం ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. ఎందుకంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఫోటో ఆల్బమ్స్ వీటిలోనే ఉంటుందన్నమాట మన గివ్ అవే. ఎందుకంటే సో మనకు తెలిసిన పని సో సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనే ఒక్క ఉద్దేశంతోనే మనం గివ్ అవే అనేది ఫోటో ఫ్రేమ్స్ కానీ ఆల్బమ్స్ కానీ చేస్తుంటాము. సో డెఫినెట్లీ ఇంకా ఒక గివ్ అవే కానీ లేదంటే ఇంకా మంచి మంచి ఆఫర్లు అనేది మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డెఫినెట్లీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్పెషల్ డే ఎస్పెషల్లీ ఒక మంత్కి అయితే డెఫినెట్లీ ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. అండ్ నాకు వచ్చే స్పెషల్ డేస్కి డెఫినెట్లీ ఒక గివ్ అవే అండ్ లక్కీ డిప్ అనేది ప్లాన్ చేస్తున్నాను అమ్మా. ఈ లక్కీ డిప్లో ఫోటో ఫ్రేమ్ కానీ లేదంటే సంథింగ్ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీ కమెంట్ కోసమైనా వాటిని ట్రై చేస్తాను. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కానీ ఫుల్ యాక్టివ్లో అయితే ఉన్నాం మనము. వాటిలో కానీ సపోర్ట్ చేయండి. మనకి ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే మనం ఇంకా కొంచెం అట్లా సపోర్ట్ వస్తుంది. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా కావాలంటే డెఫినెట్లీ సో ఇంకా మంచి వీడియోలు అంటే మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే సో మీరు కమెంట్లో తెలియజేస్తే మీ రిక్వైర్మెంట్ కోసంగా నేను మంచి వీడియోలు అది చేసే ట్రై చేశాను అనమాట. సో స్టే ట్యూన్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ మైక్ బడ్జెట్ కానీ ఫ్యూచర్స్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. మీకు ఇంకా ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ కోసం ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇంకోటి ఈవెంట్స్ కోసం కానీ జస్ట్ రెంటల్ పర్పస్ కెమెరాస్ కోసం కానీ ఇట్లాంటి వాటి కోసం మీరు ఇబ్బంది అస్సలు పడకండి. ఎందుకంటే మన ప్రొఫైల్లో మన మొబైల్ నెంబర్ అనేది పబ్లిక్గా పెట్టేశాను. డెఫినెట్లీ ఎనీ టైం కాల్ చేయండి లేదంటే డిఎం చేయండి. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అనేది అవుతాను. థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్టింగ్ మీ, లవ్ యూ ఆల్. నేను మీ సతీష్, రెక్కిస్ ఫోటోగ్రఫీ మనకి సిరా. స్టే ట్యూన్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.